ఎలా ఉన్నారు? జర్నీ ఆఫ్ గ్రాండ్మాకు స్వాగతం. దక్షిణాయోధ్యగా చెప్పబడుతున్న భద్రాచలంలో భద్రుడి కోరికపై లోకరక్షకుడు ధర్మనిరతుడైన శ్రీరాముడు చతుర్భుజాలతో శంఖం చక్రం ధనుర్బాణాలను ధరించి సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి తీరంలో వెలిశాడు. ఇక్కడ రాముడిని వైకుంఠరాముడిగా ఓంకార రాముడిగా కొలుస్తుంటారు. అన్ని క్షేత్రాలలో కన్నా భిన్నంగా ఇక్కడ స్వామి సీతమ్మను తన వామాంకంపై కూర్చోబెట్టుకుని పద్మాసనంలో కూర్చుండగా ప్రక్కనే లక్ష్మణుడు నిలుచున్న భంగిమలో దర్శనం ఇస్తారు. తెలుగు నూతన సంవత్సరంలో మొదటి మాసమైన చైత్రశుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది నుండి నవమి వరకు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో శ్రీరాముడిని రోజుకో అలంకారంలో అలంకరించి పూజిస్తారు. తర్వాత వివిధ వాహనాలపై ఊరేగింపు చేస్తారు. నవరాత్రుల చివరి రోజైన నవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజునే భద్రాచలంలో పాంచరాత్ర ఆగమ సాంప్రదాయం ప్రకారము సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ నవరాత్రుల రోజుల్లోనే జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. భద్రాచలంలో జరిగే సీతారాముల లోక కళ్యాణం చూడటానికి ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులతోనూ రామనామ స్మరణతోనూ వేదమంత్రాలతోనూ మంగళ వాయిద్యాలతోనూ పట్టణమంతా మారుమోగిపోతుంటుంది. అలాగే ఇక్కడ సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఫాల్గుణ పౌర్ణమి రోజు నుండే తలంబ్రాలను కలపటం ఆరంభిస్తారు. 170 క్వింటాళ్ల బియ్యంలో 100 కిలోల ముత్యాలు, పసుపు, కుంకుమ, నెయ్యి, గులాంలతో కలుపుతారు. ఇక్కడ తలంబ్రాలు గులాం రంగులో ఉండటం విశేషం. అప్పటి నిజాం ప్రభువైన తానీషా పట్టు వస్త్రాలతో పాటు ముత్యాలు, గులాం స్వయంగా తానే భద్రాచలంలో ఇచ్చారట. అలాగే ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి సమర్పించాలని శాసనం చేశారట. అదే సంప్రదాయాన్ని అప్పటి నుండి ఇప్పటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. సీతారాముల కళ్యాణం మరునాడు రాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.